Subscribe to Color Frames. T20 సిరీస్లో శ్రీలంకను వైట్ వాష్ చేసిన టీమిండియా వన్డేల్లో మాత్రం తేలిపోయింది. శ్రీలంక చేతిలో క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకొని బ్రతికి బయటపడింది. వాస్తవానికి తొలి వన్డే టై అయినప్పటికీ ఆ మ్యాచ్ క్రెడిట్ శ్రీలంకకే దక్కింది. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా టీమిండియా కితాబు అందుకుంటున్న తరుణంలో కుర్రాల చేతిలో ఓడి రోహిత్ సేన విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా బ్యాటింగ్ దళం ఏమాత్రం ప్రభావం చూపించలేదు. శ్రీలంక స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకొని బయటకు రాలేకపోయారు. ఫలితంగా 27 ఏళ్ల తర్వాత శ్రీలంక టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. అయితే ఈ ఘోర పరాభవం టీమిండియా భవిష్యత్తుపై పెద్దగా ప్రభావం చూపించకపోయినా శ్రేయాస్ అయ్యర్ కెరీర్ డేంజర్లో పడబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన అయ్యర్ తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. తొలి వన్డేలో 23 పరుగులు చేసిన అయ్యర్ మిగిలిన 2 వన్డేల్లో కలిపి 15 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్గా సిరీస్లో 38 రన్స్ చేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లో జట్టును విజయతీరాలకు చేర్చే అవకాశం ఉంటుంది. టాప్ ఆర్డర్ ఆరంభం అందిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మిడిల్లో వచ్చే వారిపైనే ఉంటుంది. కానీ అయ్యర్ జట్టుకు ఏమీ చేయలేకపోయాడు. అయ్యర్ వికెట్ల పతనాన్ని అడ్డుకొని ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లి ఉంటే సిరీస్లో రిజల్ట్ మరోలా ఉండేది. నిరూపించుకోవాల్సిన సమయంలో అయ్యర్ పేలవ ప్రదర్శన తన కెరీర్ను ఇబ్బంది పెట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి T20 ఫార్మెట్లో అయ్యర్కు స్థానం దక్కకపోవచ్చు. మిగతా ఫార్మెట్లకు అయ్యర్ సెలెక్ట్ అయినా ఈ కాలంలో వన్డే సిరీస్లు లేవు. టీమిండియా వన్డే సిరీస్ ఆడాలంటే కనీసం 6 నెలల సమయం పడుతుంది. ఈ గ్యాప్లో T20లు టెస్టులు మాత్రమే జరగనున్నాయి. టెస్టుల్లోనూ అతన్ని ఆడిస్తారనే గ్యారెంటీ లేదు. దీంతో అయ్యర్కు వన్డే టీంలో బెర్త్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరి గంభీర్ అయ్యర్ను కన్సిడర్ చేస్తాడో లేదో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.